Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఏదో షూట్ అయిపోయి ఇంట్లోకెళ్ళగానే క్షేమంగా వెళ్ళి లాభంగా రాని సినిమా చూస్తున్నారు. అవునండి, మొన్న వస్తుందండి. అవును. అసలు నవ్వుతా ఉన్నారు పిచ్చి పిచ్చిగా. అవును సార్. సరే నేను కూడా కాసేపు కూర్చొని నిజంగా ఎంత రిలాక్స్ అయ్యానంటే సార్, నాకు సార్. అనిపించింది ఇప్పుడు కామెడీకి అప్పుడు కామెడీకి చెప్పాలంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చాలా చాలా న్యాచురల్గా ఉందండి. అంటే ఇప్పుడు కామెడీ లేదని నేను చెప్పట్లేదు, వీళ్ళని తప్పు పట్టట్లేదు, కానీ కొంచెం ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. ఇప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అసలుకి ఆ బ్రహ్మానందం గారు కోవేశ్వర్ల కాంబినేషన్ కానీ, శ్రీకాంత్ గారు రోజా గారు కాంబినేషన్ కానీ, మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రుక్మిణి వాళ్ళ కాంబినేషన్ కానీ, ప్రకాష్ రాజ్ గారు రమ్యకృష్ణ గారు కాంబినేషన్ కానీ, ఈ క్యారెక్టర్స్ వీళ్ళు తప్పితే వేరే వాళ్ళు చేస్తే చూడలేమన్నట్టుగా చేశారు. అంటే సార్ ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్లో అంత అవటానికి కారణం ఏంటంటే సార్, సెపరేట్ కామెడీ కాదు సార్. ప్రతి ఇంట్లోనూ భార్యాభర్తల మధ్యన జరిగేదే కాబట్టి అందరికీ కనెక్ట్ అయిపోయారు. ఆర్టిఫిషియల్గా ఉండదండి, ఆర్టిఫిషియల్గా ఉండదు. ప్రతిదీ కూడా అండి, ఆ మందు తాగినప్పుడు మన ఇంట్లో కూడా మనం మందు తాగినప్పుడు వాళ్ళ మనసులో బాధ కలిగిన షోడ తేమంటే ఇస్తారు, ఫ్రిడ్జ్లో అది పట్టమంటే కోడిగుడ్డు ఆమ్లెట్ వేయమంటే వేస్తారు. కానీ వాళ్ళ మనసులోది బయటికి తేగలిగిన సబ్జెక్ట్ కాబట్టి అందరూ లైక్ చేశారని చెప్పి నా ఫీల్ అండి. ఓకే ఓకే. ఇది ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తాను సార్. సార్ సార్ నేను మీరు వస్తున్నారని కూడా చెప్పలే. సార్ ఈలోపు రిటర్న్ కాల్ వస్తుందేమో సార్, బిజీగా ఉంటారు. చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా ఇయర్స్ అయిపోయింది ఆయన స్క్రీన్ మీద చూసి మేము. సో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్. కానీ ఒకటి సార్, అంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్తో చేశారు, మంచి మంచి కథలు తీశారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో మీకు రావాల్సిన గుర్తింపు కానీ, నెక్స్ట్ మీరు చేయాల్సిన సినిమాలు కానీ, ఆ రేంజ్ ఆఫ్ సినిమాలు నేను అంటుంది, ఎందుకు అందలేకపోయారు? అంటే ఏదైనా పాలిటిక్స్ జరిగినాయా, లేకపోతే ఎందుకు విరమించుకున్నారు అంటే బలమైన రీజన్? విరమించుకోవటం ఏమీ లేదు సార్, ప్రతి క్షణం పోరాటమేనండి. ఇప్పుడు ఈ తప్ప ఇంకేం తెలియదు కదా సార్. సినిమా ఫీల్డ్కి వచ్చాం అన్నీ వదులుకుని, వచ్చిన తర్వాత ఇంకా మనం దీంట్లోంచి బయటికి వెళ్ళి ప్రసక్తి లేదు, వెళ్ళాం. నేను డిసైడ్ అయ్యి వచ్చాను కాబట్టి డైరెక్షన్ వచ్చాం, చేస్తున్నాం, వెళ్తున్నాం. ఓకే, బట్ అటువంటి సినిమా ఇవ్వలేకపోవటానికి కర్ణుడికి 8 కారణాలు, సావుకి 8 కారణాలకి చాలా ఉంటాయి సార్. సరే, కరెక్ట్గా అటువంటి సినిమా ఇవ్వలేకపోవటానికి కారణం నా తప్పు కాదేమో అనిపిస్తుంది. నాకు సరైన ప్రొడ్యూసర్ దొరకలేదు సార్. ఒక ఎయిటర్ మోహన్ గారు లాంటి ఆయన, ఒక హరిరామ జోగయ్య గారు లాగా, ఒక రామానాయుడు గారు, అటువంటి వాళ్ళు నాకు దొరక్కపోవటం, నాకు దొరికిన వాళ్ళందరూ కూడా ఇంత బడ్జెట్లో సినిమా తీయాలి అంటాం, దానికోసం నేను పోరాడటం జరుగుతుంది ఇప్పటికీ. దానివల్ల నేను సరైన సినిమా చేయలేకపోయినామో అనిపిస్తూ ఉంటుంది సార్. ఓకే, అదే టైం, దాన్ని మనం ఏం చేయగలం సార్. అది ఇంకోటి సార్, ప్రతి డైరెక్టర్ కూడా ప్రతి సినిమాని తన బిడ్డలాగే ఊహించుకుని సినిమా తీస్తారు కదా సార్. బట్ ప్రతి సినిమా కష్టపడతాడు. ఇప్పుడు నేను తీసిన సబ్జెక్టులు ఏమన్నా బాగోలేదా అంటే అది లేదు. నాకు దసరా గారు ఒక గొప్ప ఇది ఇచ్చారు, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నువ్వు ఏ సీన్ ఇచ్చినా పండిస్తావా, సీన్లో పెప్పలేకపోయినా అంటాడు ఆయన. అవును, ఏ సీన్ అయినా పండించగలవు నీ యొక్క దీంతో, నీకు సరైన ప్రొడ్యూసర్ పడాలయా అనేవారు ఆయన. ఆయన ఆదివారం ఆడవాళ్ళకి సెలవు చేయడం కారణం ఆయనేనండి. అది యాక్చువల్లీ 5 కోట్ల లాగా అవుతుంది బడ్జెట్ అని అంచనా వేశారంట ఆయన. మీరు 1 కోటి రూపాయలు చేశారు. అవునండి, ఆయనకి నేను పేపర్ మీద వేసి ఇవ్వగలవా అంటే ఆయన ఈడేం 3 వేసుకుని వస్తాడని అనుకున్నారండి. 3 to 5 ఆయన చేస్తే 5 అవునండి డెఫినెట్గా. నేను దాంట్లో చేయటా కారణం ఏంటంటే, నాకు సెకండ్ విన్నింగ్స్ లాగా ఫీల్ అయ్యారండి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్. నేను వెళ్ళి అడిగితే ఎవరూ నో అనలేదండి. రోజుకి 50,000 తీసుకుని ఆర్టిస్టులు, అంటే పేరు వద్దులేండి, అంటే వాళ్ళ రెమ్యునరేషన్స్ మళ్ళీ పైన బయట పెట్టినట్టు ఉంటుంది. రోజుకి 50,000 యాక్ట్ చేసినారు, 20 రోజులు చేశారు. అంతే వాళ్ళు నేను ఈజీగా 10 లక్షలు ఇవ్వాలి, 2 లక్షలకు కూడా చేశారండి. 8 లక్షలు తగ్గించుకొని చేశారు. అంటే అంటే సార్, నేను కో డైరెక్టర్గా పెద్ద ఆర్టిస్టులతో పెద్ద సినిమాలు చేసి ఒక 10 సంవత్సరాలు కో డైరెక్టర్గానే ఉన్నానండి. నువ్వెప్పుడు డైరెక్టర్ అవుతావు రాని వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీ, బ్రహ్మాండంగా రా అంటాడు, నువ్వు అంటారు అందరూ. అది అలాగే దాంతో ఏంటి, నువ్వు ఇతను ఎప్పుడు డైరెక్టర్ అవుతాడు అన్న థాట్లో ఉండి అయ్యాను. అందరు హ్యాపీ ఫీల్ అయ్యారు, బ్రహ్మాండంగా హ్యాపీ ఫీల్ అయ్యారు. మధ్యలో చిన్న గ్యాప్ రావడంతో ఏంటి మళ్ళీ గ్యాప్ వచ్చింది, ఎక్కడికో వెళ్ళిపోతాం అనుకున్నాం కదా అన్న టైంలో ఆదివారం ఆడవాళ్ళ సెలవు సినిమా చేయటం. అది దాసరి గారికి ఇంతలో చేస్తాను అంటే ఆయన నువ్వు
చేయలేవయ్యా అంటే లేదు నేను చేస్తానని చెప్పి ఆయనకి నేను ప్రామిస్ చేయటం, అనుకున్న బడ్జెట్లో సినిమా చేయటం జరిగిందండి. నేనే ప్రొడ్యూసర్ అండి దానికి. నేనే ప్రొడ్యూసర్ మీన్స్ మా మిస్సెస్ పేరు మీద సినిమా చేశానండి. ఓకే. మంగా, మా అమ్మగారి పేరు మంగా మూవీ మేకర్, మంగా మూవీ మేకర్ మా మిస్సెస్తో పేరు చేశాను. బట్ ఏదేమైనప్పటికీ ఏంటంటే ఒక ఆ ఆర్టిస్టులందరూ నాకు హెల్ప్ చేశారు కాబట్టి ఆదివారం ఆడవాళ్ళు చేయగలిగానండి. కానీ మీకు ఒక సెంటిమెంటా కోవేశ్వర్ల గారు, లేకపోతే పేలద కామెడీ? లేదు సార్, అంటే ఫస్ట్ అదే చేశారు కదా. ఎందుకంటే అనుకోకుండా ఒక మనిషి కనెక్ట్ అయినప్పుడు ఎక్కువ వాళ్ళ బిహేవియర్కి వాళ్ళ కామెడీకే మనం అట్రాక్ట్ అవుతామండి. అలాగే నా ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా, థర్డ్ సినిమా కూడా ఆవిడే మంచి క్యారెక్టర్ చేశారు ఆవిడ. మీ ఇంటికి వస్తే చేస్తారు, మా ఇంటికి వెరీ గుడ్ క్యారెక్టర్ అండి. అలాగే అక్కాబాయ్ అక్కడలో కూడా జేడి చక్రవర్తి గారి మదర్ క్యారెక్టర్. అవును. అలాగా అంటే కరెక్ట్ అవడం అంటే ఆ టైంలో ఆవిడ బెటర్గా ఉన్నారు. ఇంకోటండి, లేడీస్లో ఎవరున్నారు చెప్పండి? అసలు ఎవరు లేరు. మరి ఇంకా ఆమె లాగా చేసేవాళ్ళు లేరు కదండి, ఎవరు లేరు కదా. ఏం మా మోడల్ ఏం చెప్పక్కర్లేదు సార్ ఆవిడ క్యారెక్టరేషన్ చెప్పేసి సీన్స్ అది వినిపించి వెళ్ళిపోతారండి ఆవిడ. ఎక్కడ ఎక్కువ అయితే మనం ఆపుకోవాలి తప్పండి, లేదా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ మోడలేషన్, ఆ కామెడీ టైమింగ్, అవునండి. అయ్యో మై గాడ్, వెరీ గుడ్ టైమింగ్. అటువంటి వాళ్ళు లేరు కాబట్టి, అటువంటి క్యారెక్టర్లు నాకు వచ్చినాయి కాబట్టి ఇంకా ఆవిడే పెట్టుకోవాల్సి వచ్చింది. ఓకే. అది సార్. కానీ అంత మంచి ఆర్టిస్ట్ కదా, చాలా బిజీ ఆర్టిస్ట్, కానీ అన్నీ సంపాదించుకున్నారు. ఆమె పేరు, డబ్బు అన్నీ వచ్చేసినాయి. కానీ జీవితంలో ఎందుకు ఆమె ఒంటరిగా మిగిలిపోయారు? పెళ్ళి అనేది వద్దనుకున్నారా, లేకపోతే పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చారా అనేది ఎవరికి తెలియదు. కుటుంబం అనేది ఆమెను పెళ్లి చేసుకొని లేదు, ఆమె పెళ్లి చేసుకొని సపరేట్ అయితే ఇంతమంది భారం మళ్ళీ భర్త అనేవాడు వస్తే తీసుకోవటం కష్టం అవుతుంది, మేము ఫైనాన్షియల్గా ఎదగలేమని చెప్పేసి ఆమెని ఆ లైఫ్లోకి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు ఫ్యామిలీ, ఒక సెంటిమెంట్ అనే గోడ అడ్డం వేసి అని కొంతమంది ఉంటుంటారు. కొంతమంది ఏమో రకరకాల సైకలాజికల్గా ఆమె ఇష్యూస్ ఏదో రకరకాలుగా చెప్తుంటారు. దానివల్ల ఇప్పుడు డివోషనల్ వైపు వెళ్ళిపోయి ఈ జీవితమే నాకొద్దు, ఈ సినిమాలు నాకొద్దు అని కొంచెం ఎక్కువ భక్తి వైపు వెళ్ళిపోయి అన్ని టెంపుల్స్ తిరుగుతున్నారు ఇప్పుడు అని చెప్పి కూడా కొంతమంది అన్నారు. నేను లాస్ట్ టైం చెన్నై వెళ్ళినప్పుడు కూడా నేను 1-to-1 చేశాను, ఆమెతో ఇంటరాక్ట్ అయ్యాను, ఎక్కువ మాట్లాడలేకపోయాను ఆమెతో. అసలు ఏంటి ఆమె జీవితంలో సార్ చేంజెస్? జనరల్గా ఈ పర్సనల్ మ్యాటర్స్ అండి మనకు తెలియదు, ఓపెన్గా చెప్పాలంటే. మీతో అంటే అన్ని సినిమాలు చేశారు పర్సనల్ మ్యాటర్స్ అండి. బట్ మ్యారేజ్ గురించి ఎప్పుడు లేదు కానండి. మద్రాసులో అంటే నేను మద్రాసు బేస్డ్ కాబట్టి, మద్రాసు నుంచే సినిమా స్టార్ట్ అయ్యాను కాబట్టి ఆవిడ గురించి తెలిసింది ఏంటంటే, నాకు ఫ్యామిలీ గురించి మ్యారేజ్ చేసుకోలేదు ఆవిడ. ఫ్యామిలీని పోషించడం కోసం మళ్ళీ బయట నేను మ్యారేజ్ చేసుకుంటే బయటికి వెళ్ళిపోవాలి, వీళ్ళందరూ సఫర్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఆవిడ మ్యారేజ్ చేసుకోలేదని గౌరవంగాను పద్ధతిగానే చెప్తారు. కానీ ఎప్పుడు యాంటీగా చెప్పడం కానీ నెగిటివ్గా చెప్పడం ఎప్పుడు ఎక్కడ వినలేదు, ఇంతవరకు వినలేదు. కానీ ఇప్పటికీ వేషాలు ఇప్పుడు కూడా ఆవిడ చేస్తున్నారండి. తెలుగులో అసలు చేయట్లేదు కదా. తెలుగు అంటే మన తెలుగు వాళ్ళు వెళ్ళి అడగట్లేదేమో అంతే తప్ప ఆవిడ తెలుగు కూడా చేస్తారు. తెలుగు ఆవిడ బాగా దగ్గర కావాల్సిన ఆవిడ. బట్ ఆవిడ నెగిటివ్ మాత్రం ఎప్పుడు రాలేదు సార్, ఆవిడ మీద ఎప్పుడు నెగిటివ్ రాలేదండి. ఓకే. పెద్ద ఫ్యామిలీ సార్, పెద్ద ఫ్యామిలీ అవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఈవిడ ఒక్క ఆవిడే సంపాదన వల్ల నేను బయటికి వెళ్ళిపోతే వీళ్ళందరూ ఏమైపోతారు అనే థాట్లోనే ఆవిడ మ్యారేజ్ చేసుకోలేదని చెప్తారండి, ఎవరు చెప్పినా మద్రాసులో చెప్పేది. ఓకే ఓకే. ఇంకా అంతకంటే మనకి ఎక్కువ మనం డిస్కస్ చేయలేం కదా. చాలా మంది అప్పుడు ఓల్డ్ యాక్టర్స్ అందరూ కూడా ఫ్యామిలీ కోసం పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేశారు, అందరూ చేశారండి. అవును. ఈవిడ కూడా ఆవుకావుగా వస్తారండి, వస్తారు. ఇప్పుడంటే ఓ సినిమా అవగానే మనం నెక్స్ట్ మన లైఫ్ ఏంటి, మన పద్ధతి ఏంటి, మనం దేంట్లో పెడితే షేర్లో పెడితే వస్తుందా, సైట్ కొంటే వస్తుందా అని ఆలోచనలు ఇప్పుడు ఉన్నాయి. కానీ అప్పుడు ఆలోచన ఎవరికీ లేదు కదా సార్. ఇప్పుడు ఆలోచన రక్త సంబంధాలకు ఎక్కువ వాల్యూ, మొరాలిటీస్, ఎథిక్స్ అన్ని ఉన్నాయి కదా సార్. దానివల్ల ఆవిడ ఆకోకే వస్తారండి. కానీ చాలా చాలా అందంగా ఉంటారు కదా, బ్రహ్మాండ మనిషి అండి కోవేశ్వర్ల గారు, చాలా అందంగా ఉంటారు. ఇండస్ట్రీలో ఎవరైనా కానీ ఓకే అంటే చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అప్పుడు ఉంటారేమో. సో అలాంటి ఆమె నిజంగా ఫ్యామిలీ కోసం అంత గ్రేట్, మంచిదే సార్. ఎప్పుడు మంచిగానే చెప్తారండి ఆవిడ గురించి. ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసింది ఆవిడనే చెప్తారు. ఇప్పుడేదో ఆవిడ స్ట్రగుల్ పెడుతున్నారు, డివోషనల్ అయ్యారని కూడా నేను వినలేదండి. ఆవిడ ఇప్పటికీ వేషాలు వేస్తున్నారు, ఎప్పటికీ అందరితో ఫ్యామిలీతోటే ఉంటారు ఆవిడ అనే తెలుసు నాకు. టచ్లో ఉన్నారా? టచ్లో ఉన్న 1.5 years బ్యాక్ ఒకసారి మాట్లాడానండి. ఇక్కడ ఏదో సెట్లోకి వస్తే అనుకోకుండా వెళ్ళాను, 10 నిమిషాలు మాట్లాడా ఆవిడతోటి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.